హలో వివోస్. సో ఇక్కడ చూడండి, సెరామిక్ పాట్లో అయితే ఇలా పొడుగ్గా, హెవీగా పొడుగ్గా కాకుండా చిన్న చిన్నగా సెక్యులెంట్ లాగా పెరిగే ఈ స్నేక్ ప్లాంట్ని అయితే నాటాను. సో దీని నిండా గుబురాగా అయితే పెరిగి ఇప్పుడు చూడండి ఎంత మంచిగా చిన్న చిన్నగా ఎక్కడ వదలకుండా సుగంధరాజు పూలు ఉంటాయి కదా, అలా అయితే అన్ని చోట్ల కూడా వచ్చాయి. నార్మల్గా ఉంటుంది కదా స్నేక్ ప్లాంట్, దానికి కూడా ఇలా వస్తాయి, అవి వేరేలా వస్తాయి, బట్ ఇవి ఇంకోలా వచ్చాయి చూడండి. సేమ్ ఈ పాట్లో అయితే గుబురాగా మంచిగా బొకేలాగా అయితే ఇలా బాల్కనీకి రాగానే ఇలా వెల్కమ్ అయితే ఈ మొక్క అయితే చేస్తుందన్నమాట. ఇది ఇంకొక రకమైన స్నేక్ ప్లాంట్ చూడండి, వీటి ఆకుల్లాగా ఎంత బలంగా ఉన్నాయో చూడండి. దీనికి కూడా అంతే, ఎక్కువగా నీళ్ళు అయితే అవసరం ఉండదు. సో ఈ విధంగా మీరు ఎక్కువగా మెయింటెనెన్స్ చేయడానికి అవ్వట్లేదు అంటే ఈ విధంగా బాల్కనీలో పెట్టుకోవచ్చు. ఈ మొక్కకి ఈ విధంగా అయితే వచ్చాయి. ఇంకొక మొక్కనైతే చూపిస్తాను, ఒకసారి ఓవరాల్గా ఎలా వచ్చాయో చూడండి. నేనైతే బాల్కనీకి రాగానే ఈ మొక్కను చూసైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది, ఎందుకంటే ఇవి ఈ విధంగా వెల్కమ్ అయితే చేశాయన్నమాట. ఎంత అందంగా ఉందో కదా. కేవలం ఈ మొక్క ఒకటే కాదు, అందులో ఈ విధంగా పూలు కూడా వచ్చాయి. సో అన్ని మొక్కలకి ఏదో ఒక రకంగా పూలు అయితే వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మందారం లాగా, అంటే చిన్న చిన్న పువ్వులాగా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకమైన పూలు అనేవి పూస్తాయన్నమాట. ఇవి సేమ్ సుగంధరాజు పూలు అయితే ఎలా ఉంటాయో మనం దుంపల నుంచి నాటితే వస్తాయి కదా, సో ఆ విధంగానే వచ్చాయి. కొన్నిసార్లు నైట్ అయితే ఇవి కొంచెం ఇంకా కొన్ని రోజులైన తర్వాత ఈ చిన్నవి ఓపెన్ అయ్యి సువాసన కూడా వస్తుందన్నమాట. చూడండి, వైట్ పాట్లో గ్రీన్గా ఎంత మంచిగా గుబురాగా అయితే నిండిందో కదా. వీటిని మరి మీరు వేరే చేసి ఇంకొక పాట్లో షిఫ్ట్ చేసినా కూడా డబల్ అనేవి మొక్కలు అవుతూనే ఉంటాయి. ఇది ఇంకొక మొక్క. సో ఇదే మెయిన్ మొక్క అనమాట. ఇలా చిన్న ట్రేలో నాటాము తెచ్చినప్పుడు. సో ఈ మొక్క నుంచే ఇక్కడ చూసారా ఇంతే తక్కువగా వచ్చింది, అక్కడ బాగా హెల్తీగా పొడుగ్గా వచ్చాయి. సో ఇలా చిన్న చిన్నగా బోన్సాయి లాగా ఎంత చిన్న ట్రే పాట్లో అయినా కానీ నాటవచ్చు చూడండి. సో మీరు ఏ విధంగా అయినా పెంచుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే ఉన్నాయి, తెలియకుండానే వచ్చేస్తాయి అన్నమాట. మనం వెయిట్ చేస్తూ ఉంటాం కదా, అలా కాదు, తెలియకుండా సర్ప్రైజ్గా సడన్గా ఇవి ఎప్పుడో మంచిగా ఇలా మొక్క ఎదిగిన తర్వాత ఈ జూన్ జూలై సీజన్కి అయితే ఇలా వచ్చేస్తాయి. ఈ స్నేక్ ప్లాంట్ మీ ఇంట్లో ఏ వెరైటీ ఉన్నా కూడా చూడండి ఇలా పైప్ లాగా వచ్చి పూలు అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.